క్లియరెన్స్ ఉండాల్సిందే, చట్టం పనిచేయాల్సిందే. అవును రామ్ కుమార్ గారు, సో దీన్ని ఏదో కంట్రోల్ చేస్తున్నారు, మా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు అనేటువంటిది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది వైసీపీ. సో వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్లో అజెండాలో కూడా దీన్ని చేర్చారు. లీగల్ సెల్, సోషల్ మీడియా సెల్ ఇవి చాలా యాక్టివ్గా ఉండాలి, ఎప్పటికప్పుడు మనం దీన్నంతా ప్రజల్లోకి తీసుకెళ్లాలని. అంటే కార్యకర్తల్లోంచి స్పందన వస్తుందో లేదో కానీ వీటిని అయితే ఆర్గనైజ్డ్గా చేయొచ్చు అనేటువంటి ఆలోచన అనుకుంటా బహుశా. సో దీని మీద ఆధారపడేటువంటి పరిస్థితి, దీని ద్వారా రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఈ సోషల్ మీడియాలో విజయ్ కూడా, తమిళనాడులో విజయ్ గారు కూడా సోషల్ మీడియా ఆధారంగానే పనిచేసి అత్యధిక మెంబర్షిప్లు వెరీ షార్ట్ స్పాన్ లో తీసేసుకున్నారు, అయ్యారు అనే దానికి ఎక్కువ ప్రజలు నమ్ముతున్నారు. కొంత అక్కడ జరిగిందండి, డబ్బులు లేకుండా జరిగినాయి. ఒక విధంగా ఒక మంచి పని వైపు ఆయన తీసుకెళ్లాడు. కానీ మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాదండి, ఎప్పుడు కూడా ఇలాంటి పైశాచిక పోస్టులే పెడతాడు, ఎప్పుడు కూడా మంచి పోస్టులు పెట్టడు. ఎందుకంటే స్వయంగా ఆయన నిర్మలా సీతారామన్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్స్ కోసం, ఎలక్ట్రిసిటీ టారిఫ్ల కోసం ఒక కామెంట్ పెట్టగానే రవీందర్ రెడ్డి ఎవడు చాలా ఘోరమైన, అంటే ఒక ఇది కేంద్ర మంత్రి అని చూడకుండా ఘోరమైన కామెంట్లు పెట్టి దాన్ని పెట్టినందుకు మేము కేసు పెడితే కూడా ఈనాటికి దాని మీద ఎక్కడ కేసులు లేవండి. కేవలం మా సోషల్ మీడియాలో అంటే చట్టాల పరిధిలో అది లేదని చెప్పి దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి వీలు లేదన్నట్టుగా స్టేషన్ లో కూడా ఇప్పుడు అంటే ఈ ప్రభుత్వం వచ్చే కూడా ఇంకో విషయం గుర్తు చేస్తా, మీకు ఇంకో విషయం గుర్తు చేస్తా. కరోనాలో వాళ్ళ పిల్లల్ని రూమ్ లో చేస్తే కరోనా వస్తుందని చెప్పేసి పెట్టారు. మిలిటరీ ఇంటెలిజెన్స్ కి ఇచ్చారు, దిక్కులే. కాదండి, అంటే నేను భాష ఇక్కడ మాట్లాడలేదు కానీ నిర్మలా సీతారామన్ గారిని కూడా ఇక డైరెక్ట్ చెప్పలేని భాష, కాదండి, గౌరవ న్యాయమూర్తులను కూడా దూషించారు, మనం చూసాం గతంలో. అవన్నీ కూడా చట్ట పరిధిలోకి తేవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని నేను చెప్తున్నానండి. ఇంకొకటి ఏంటంటే అండి, అల్గారిథమ్స్ బేస్డ్ మనము ఏమైతే చూస్తున్నామో మన కంటెంట్ దేని మీద ఇంట్రెస్ట్ ఉందో చూసుకుని అల్గారిథమ్స్ బేస్డ్ గా అదే రీల్స్ వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు ఢిల్లీలో జరిగిన ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కేమో ప్రోగా, ఇంకో సెక్షన్ ఆఫ్ ది పీపుల్ ఏమో యాంటీగా, అంటే ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఆ ప్రొటెస్టులు జరిగే వీడియోలు చూస్తున్నాం అనుకోండి, కంటిన్యూస్ గా అవే ప్రొటెస్టులు జరిగే వీడియోలు చూస్తుంటే అబ్బో చాలా ఘోరంగా జరిగిపోతుందని వాళ్ళు చూడటం. అదే మనం కనుక అక్కడ నిజంగా మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, చెడు విషయాలు, పోలీసుల మీద అటాక్స్ అవి జరుగుతున్నాయి, ఇవి ఎలాగ ఉన్నాయని మనం కనుక చూడాలని చూస్తుంటే కంటిన్యూస్ గా అవే వీడియోస్ వస్తా ఉంటాయి. అంటే మీడియాని రెండు విధాలుగా కూడా వాడుకోవచ్చు, కత్తి మీద సాములాగా. ఏది మనం చూస్తుంటే అదే వస్తుంటే జనాలు కూడా ఏంటంటే అండి ఇవే నమ్ముతున్నారు. సోషల్ మీడియాలో ప్రపంచానికి కనెక్ట్ అవుతున్నారు, పక్కింటి వాళ్ళతో మాత్రం డిస్కనెక్ట్ లో ఉంటున్నారు. ఇది చాలా ఘోరమైంది. ఇందాక ఆయన విద్యాసాగర్ గారు కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పారు ఆ చంటి పిల్లల కోసం చేసేది. సో దీన్ని బేస్ చేసుకునే ప్రజల మైండ్ లో చెడుని నాటేసి దాని మీదగానే వైసీపీ వెళ్ళాలని చూస్తుంది. కానీ రాబోయే ఎలక్షన్ లో ప్రజలు విజ్ఞులు, ఎక్కడా కూడా ఎటువంటివి కూడా జరగవండి. అంటే వాళ్ళు చూస్తున్న చాలా మటుకు ఎక్కువ శాతం ఏంటంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఈ డబుల్ ఇంజన్ సర్కారు బాగా చేస్తుంది. లోకల్ బాడీస్ లో కూడా వాళ్ళకి వెళ్తేనే పైనుంచి ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చి మనం డెవలప్మెంట్ చేస్తారని దానికే వెళ్తా ఉంటారండి. ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు ఏంటంటే టార్గెట్ పెట్టారు, అసలు ఎక్కడా కూడా ఏకగ్రీవం కాకూడదు, ఏకగ్రీవం అయితే ఇన్ఛార్జ్ అవుట్ అనేటువంటిది. సో ఆ ఏకగ్రీవాలు చర్చ అసలు జరుగుతుందా, లేకపోతే ఆ పార్టీ క్యాడర్ లో గ్రౌండ్ లెవెల్లో అసలు ఆ ఊపు ఉత్సాహం కనిపించట్లేదా? ఆయన భయపెట్టాలని చూస్తున్నాడు కానండి, లిటిల్ సోడియాలో చిన్నపిల్లలు ఉంటారు చూడండి, భయపట్టాడు అని. అలాగా జగన్మోహన్ రెడ్డి గారి వేళ భయపడి అసలు కేడర్ అంతా కూడా పోటీ చేయడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోతుందండి కింద గ్రౌండ్ లెవెల్ రియాలిటీ. వాళ్ళకు కూడా నామినేషన్స్ ఇయ్యకపోతే అబాసు పాలవుతాడని చెప్పి ఈవేళ భయపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ అతను భయపడి పెట్టండి అనే క్రమంలో ఆయన పెట్టిన ప్రెస్ మీట్ అన్నిటికీ మించి ఏంటంటే గతంలోనేమో 90% ఏకగ్రీవాలు చెయ్యాలని ఆయన ప్రకటించింది, ఇప్పుడేమో ఏకగ్రీవం కూడదంటున్నాడు. అసలు అన్నిటికీ జియో నెంబర్ 34 అని 2021 లో చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ గారు ఆ రోజే ఒక జియో రిలీజ్ చేశారండి. ఏంటి, విలేజెస్ లెస్ దెన్ 2000 పాపులేషన్ ఉంటే అటు ఏకగ్రీవాల కనుక అయితే 2,00,000 కన్నా తక్కువ పాపులేషన్ ఉన్న విలేజెస్ లో ఏకగ్రీవాలు అవుతే 5 లక్షలు, 5,000 దాకా ఉంటే 10 లక్షలు, 10,000 జనాభా దాకా ఉంటే 15 లక్షలు, 10,000 పైబడి ఉంటే 20 లక్షలు ఇస్తామని చెప్పి
గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, పంజాబ్లు నుంచి వాటిని ఆదర్శంగా తీసుకుని మనం కూడా ఇద్దామని చెప్పి ఆయన జీవో రిలీజ్ చేశాడని ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారే మర్చిపోయారు. ఆయన హయాంలో రిలీజ్ అయిన జీవోనే అలాగుంటది. ఈయనతో కథ ఏ కథలను తీసుకుంటే ఆయన చేస్తే ఒక రకంగా, పక్కోళ్ళు చేస్తే ఒక రకంగా కాదు. ఏకగ్రీవాలు అయ్యి నిజంగా గ్రామాల్లో కనుక అందరూ కూర్చుని వాళ్ళ కనుక ఏకగ్రీవాలు అయ్యి పలానా వాడిని పెడతామంటే ఆ గ్రామానికి ఇన్సెంటివ్స్ వస్తాయి. అదే విధంగా ఎటువంటి రాజకీయాలు తగువులు లేకుండా గ్రామ అభివృద్ధి వైపునే వెళ్తారని మేము కూడా విశ్వసిస్తున్నాం దాని మీద. రైట్.